కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానం చెంత కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ విధంగా ఆయన సన్నిధిలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుని ఉన్నతమైన ప్రేమ మన ఎడల దేవుడు కనపరిచి ఈ యొక్క 11 నెలలు దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి ఈ దినాల్లో దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు అడుగులు వేస్తున్నాం. అయితే మన యొక్క జీవితాల్లో దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలని మనము ఆలోచించినప్పుడు అవి మన ఊహకి అందనటువంటి ఎన్నో కార్యాలను దేవుడు మన పక్షంగా జరిగిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం వేసేటువంటి అడుగులు, మనం చేసే పనులు, మనము మాట్లాడే మాటలు తాత్కాలికంగా వాటికి ఏ విధమైనటువంటి ఫలితాలు కనపడకపోవచ్చు. కానీ దేవుని ఆత్మ సహాయంతో మనము ఆ పనులను జరిగిస్తే మనము ఊహించినటువంటి కార్యాలు, మన ఆలోచనకి అందని కార్యాలని దేవుడు మన జీవితాల ద్వారా జరిగించడానికి, మనలో జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ విధంగా మన యొక్క జీవిత గమనాల్లో మనము మెలకువతో దేవుని వెంబడించడానికి మనము సిద్ధపడాలి. ఎందుకంటే ఇశ్రాయేలీలు కొన్ని ప్రతికూల స్థితుల్లో ఉన్నప్పుడు వారిలో చాలా మంది వాళ్ళకున్న ఇబ్బందులు, ప్రతికూల స్థితులను బట్టి ఇంకా పాడైపోయిన పళ్ళలాగా అయిపోయారు. కొందరేమో ఇంకా శ్రేష్టమైన పనులుగా మారారు. కారణం ఏంటంటే వాళ్ళ ప్రతికూల స్థితుల మధ్యలో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ యొక్క అడుగులు అద్భుతకరంగా దేవుని ఏర్పాటు వైపుకి వారు సిద్ధపరచుకోవటాన్ని బట్టి ఆ ఏర్పాటును చూచిన దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఒక మాట చెప్పారు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు చెబుతున్న ఆ మాట ఏమిటంటే, పూర్వం ఉన్నట్లుగా మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేయును. చదవబడిన ఈ లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా నెరవేర్చుకుంటాం. చాలాసార్లు మనము ఈ మాటను వింటాం. మన యొక్క జీవిత గమనాల్లో మునుపటి కంటే అధికమైన మేలును ఆయన కలుగజేసేటువంటి ఒక విధానాన్ని మన యొక్క జీవిత గమనాల్లో మనము ఆలోచించినప్పుడు, గత సంవత్సరం అనుకుంటా శ్రీదేవి గారు చెప్తూ, మేలు చేయటం అంటే కీడు రాకుండా తప్పించటం కూడా ఒక మేలే అని చెప్తా ఉంటే, దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము ఏ విధంగా దేవుని సన్నిధిలో ఒక శుభప్రదమైన నిరీక్షణ మనము కలిగి ఉంటే మన యొక్క జీవితాల్లో అలాంటి ఒక అధికమైనటువంటి మేలును, దేవుడు చేసే మేలులు మన యొక్క జీవితాల్లో మనము మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాం. అయితే ఆ దేవుడు చేసిన మేలు కంటే అధికమైనటువంటి మేలులు మన యొక్క జీవితాల్లో మనము అనుభవించడానికి కీర్తనాకారుడు
111వ కీర్తన 2-3 వచనాల్లో అంటాడు. ఆ విధంగా దేవుడు చేసే ఆ అధికమైన మేలును మనం అనుభవించడానికి దేవుని క్రియలన్నీ కూడా గొప్పవని, వాటి యందు ఇష్టము కలిగిన వారందరూ వాటిని విచారిస్తారని, ఆయన కార్యము మహిమా ప్రభావము గలదని, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండేదని చెప్తున్నాడు. ఎప్పుడు దేవుడు మన యొక్క జీవితాల్లో మునుపటి కంటే అధికమైనటువంటి మేలును మనం పొందేటట్లుగా చేస్తాడంటే, ఆ దేవుడు చేసిన క్రియలు గొప్పవని మన యొక్క జీవితాల్లో ఆ దేవుడు జరిగించిన కార్యాల విషయంలో మనం వాటిని విచారిస్తూ ఉంటే, అంటే ఎంక్వైరీ చేస్తూ దేవుని సన్నిధానం చెంత అది ఏదైనా మనకది మేలైన కార్యమైతే మనం చాలాసార్లు దాని గురించి ఎంక్వైరీ చేయం. కానీ ఏదైనా ప్రతికూల సంబంధమైన పరిస్థితి అయితే మనం చాలాసార్లు దాని గురించి విచారణ చేస్తుంటాం. ఎందుకు మనకు ఆ విధమైన ప్రతికూల స్థితి ఉంది, ఎందుకు మనం ఈ విధమైన ఇబ్బందిలో శ్రమలో మనం వెళుతూ ఉన్నామని. అయితే దేవుని క్రియలన్నీ కూడా అవి మనకి మేలుగా కనిపించిన, కొన్నిసార్లు ప్రతికూలంగా అభ్యంతరకరంగా అనిపించిన ఆ క్రియలన్నీ కూడా అవి గొప్పవని మనము మన యొక్క జీవితాల్లో మనం హృదయపూర్వకంగా దానిని మనలోనికి తీసుకుని, అందుకే వాటి యందు ఇష్టము కలిగిన వారందరూ వాటిని విచారిస్తారు. మనం ఎప్పుడైతే ఆ విధమైన సిద్ధపాటుతో ఉంటామో మన యొక్క మార్గాలలో దేవుడు అద్భుతకరంగా ఆయన మునుపటి కంటే ఒక అధికమైనటువంటి మేలును ఆయన చేయటానికి, ఆయన తాను చేసిన క్రియలను మనము విచారిస్తూ దేవుని సన్నిధిలో ఆలోచిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెబుతూ దేవుని చేత మేలైన కీడు అనుభవించడానికి తగమా అంటూ దేవుని సన్నిధిలో యోబు ఏ విధంగా ప్రతి పరిస్థితిని బట్టి కృతజ్ఞతలు చెబుతూ దేవుని యొద్ద నిలవబడ్డాడో, అప్పుడు ఆయన చేసే కార్యము ఒక మహిమా ప్రభావము కలిగినటువంటిదిగా మారుతుంది. ఆ విధంగా దేవుడు అంతకు ముందు చేసిన కార్యాల కంటే దేవుడు అధికమైనటువంటి మేలును దేవుడు కలుగజేస్తానని చెప్తూ ఉన్నాడు. ఇది ఇశ్రాయేలీయులతో ఆయన చెప్తూ ఆయన అంటున్నారు, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు, నేను చేసినటువంటి ఆ అధికమైనటువంటి మేలును బట్టి. చాలాసార్లు మన యొక్క జీవితాల్లో ఆ యెహోవానై ఉన్నాను అని చెప్పటంలో ఆయన ఉద్దేశం ఏమిటి అని అంటే, ఆయన మన ప్రతి పరిస్థితుల్లో ఆయన ఉన్నవాడని అనువాడనై ఉన్న దేవుడై ఉన్నాడు. ఇది మనము మన యొక్క మార్గాలలో స్పష్టంగా మన యొక్క జీవితాల్లో ప్రతి ఒక్క వ్యక్తి గుర్తించాలి. క్రీస్తునందు ప్రియులారా, ఆ విధమైన పరిస్థితులు వారి యొక్క జీవితాల్లో లేనటువంటి విధానాన్ని ఇశ్రాయేలీయులు ఆనాడు కలిగి ఉన్నారు. ఎందుకంటే చాలా మంది అప్పుడు వారి వరకు వాడు ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి మార్గంలో నడిచిన వాళ్ళు కాదు, ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఉన్నవాళ్ళుగా ఉన్నారు. అయితే
వాళ్ళ పితరులు దేవుని ఏర్పాటుకు దూరం అవటాన్ని బట్టి ఆ 70 సంవత్సరాలు వాళ్ళ ప్రతికూల మార్గంలో ఉండగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళకున్న ఆశలు, వారి యొక్క ఆలోచనలు అన్నీ నెరవేర్చబడకపోవటాన్ని బట్టి వాళ్ళు ఒక నిర్జీవ స్థితులలోనికి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. అదే 37వ అధ్యాయంలో ఆ యెహెజ్కేలుని ఆ ఎండిన ఎముకల్లోనికి, లోయలోనికి తీసుకుని వెళ్ళి దేవుడు వారిని, ఇశ్రాయేలు ప్రజలని దేవుని సన్నిధిలో ఏ విధమైనటువంటి మేలును ఆయన వారి కొరకు సిద్ధపరిచి ఉంచాడో దానిని సూచనగా దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. అక్కడ దేవుడు మాట్లాడుతూ 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 13వ వచనంలో ఆయన చెప్తారు, ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభు సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆమేన్. దేవుని సన్నిధానం చెంత, దేవుని ఆత్మ సహాయంతో దేవుడు జరిగించేటువంటి కొన్ని కార్యాలు, వారి ఆశ విఫలమైపోయినటువంటి పరిస్థితులు, అయ్యో మేము నాశనమైపోయామే అని వాళ్ళు అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి మాట, ఈ యొక్క దినాల్లో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఆయన జీవగలిగిన ఆత్మ సహాయంతో అడుగులను వేస్తూ ఆయన సన్నిధిలో ఆయనను వెంబడిస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది యొక్క ఆత్మీయ జీవిత ప్రయాణంలో వారికి ఉన్నటువంటి కొన్ని ప్రతికూల సంబంధమైన పరిస్థితులను బట్టి ఆనాడు ఏ విధంగా ఆ 7 సంఘాలకి లేఖ వ్రాస్తూ సార్దీ సంఘంతో, ఇదిగో నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే అన్నట్లుగా కొన్ని ప్రతికూల సంబంధమైన నా నిర్జీవ స్థితులలో నుంచి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ మాటని మనం చూసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఆయన ఆ సమాధి చేయబడినవనుకునేటువంటి పరిస్థితులు, ఇంకా వారికి ఆశ లేకున్నటువంటి పరిస్థితులు, ఇంకా మేము మా జీవితంలో నాశనం అయిపోయామని అనుకునేటువంటి ఆ పరిస్థితులలో నుంచి దేవుడు అద్భుతకరంగా వారు ఉన్నటువంటి ఆ యొక్క నిరీక్షణకు ఆధారం లేని స్థితుల్లో నుంచి దేవుడు జరిగించే కార్యాలు ఏం చేస్తాయంటే, ఆయన యెహోవా ఉన్నాడని వారు తెలుసుకునేటట్లుగా, అంటే వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆ నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో ఆయన వారితో కూడా ఉన్నవాడని, ఆ పరిస్థితుల్లో వారికి తోడయుండి వారిని సంరక్షిస్తూ ఉన్నాడని వారు గుర్తిరిగేటట్లుగా చేస్తారు. దేవుని సన్నిధానం చెంత ఎందుకు మేమేమైనా తప్పు చేశామా, మా ద్వారా ఇది జరిగిందా అని ఎన్నో రకాలుగా ఆనాడున్న ప్రవక్తలని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి.
అలాంటి పరిస్థితుల్లో ఒక సామెతలు కూడా పుట్టినాయి. ఏదో తమ బెత్తరలు ఆ యొక్క కాయలు తింటే బీరి పళ్ళు పులిసినాయి అనేటట్లుగా ఈ విధమైనటువంటి విధానంలో ఆనాడు ఆ ఉన్నటువంటి తరము కొన్ని నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మ సహాయంతో వారి యొక్క జీవితాల్లో జరిగించేటువంటి దేవుని ఆత్మ కార్యము అంటే ఈ భూమి మీద శక్తితో బలముతో చేయలేనటువంటి దేవుని ఆత్మ కార్యాన్ని ఆయన జరిగిస్తానని 14వ వచనంలో ఆయన చెప్తారు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్ములను నివసింపజేసేదను. క్రీస్తునందు ప్రియులారా, మన యొక్క విశ్వాస జీవితంలో మనము మన యొక్క పరిస్థితులను భౌతిక సంబంధమైనటువంటి మన యొక్క అవసరతలను అక్కర్లను కేవలము మన చుట్టూ ఉన్న వనరులతో మనము చూచి మన యొక్క జీవితాల్లో మనము ఆందోళన చెందేవారమో లేక సంతోషపడే వాళ్ళమోగా ఉండకుండగా దేవుని ఆత్మ సహాయంతో మనము అడుగులను వేయటానికి దేవుని బిడ్డలుగా యేసు క్రీస్తులో మనము నిలబడి ఉన్నాం కనుక ఆ విధంగా మన యొక్క మార్గాలలో దేవుడు తన ఆత్మ ద్వారా ఏ విధంగా కొన్ని నిర్జీవమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో మనకిక ఆశలు లేవనుకునేటువంటి పరిస్థితుల్లో దేవుడు తన ఆత్మ ద్వారా తన కార్యాన్ని జరిగిస్తున్నాడో దానిని మనము తెలుసుకోవాలి. అదే కొరింథీ సంఘముతో పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2:10 చెప్తాడు. దేవుడు మనకి ఏవైతే సిద్ధపరిచాడో వాటిని తన ఆత్మ వలన ఆయన మనకి బయలుపరుస్తాడు. అందుకే రక్షించబడిన మనకి దేవుడు ఎల్లప్పుడూ మనతో కూడా ఉండటానికి పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి మనకిచ్చారు. కాబట్టి ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మన యొక్క జీవితాల్లో అన్నిటినీ దేవుని ఆ మర్మాలను కూడా పరిశోధిస్తున్నాడని పౌలు గారు ఆ మాటలో చెప్తారు. కాబట్టి ప్రభు సన్నిధిలో మనకి ఉన్న ప్రతికూల స్థితుల మధ్యలో దేవుడు ఏ విధంగా పనిచేస్తున్నాడో మనము గుర్తిరిగి ఈ అంత్య దినాల్లో మనం అడుగులు వేయాలి. అందుకు ఇశ్రాయేలీలకి దేవుడు ఆ దేవుని ఆత్మ ద్వారా యెహెజ్కేలుని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఎదుట కార్యం చేస్తానని ఆయన చెబుతూ దానికి రుజువుగా ఒక ఎండిన ఎముకల లోయలోనికి తీసుకుని వెళ్ళి ఆ ఎండిన ఎముకల్లోనికి జీవాత్మను పంపించి ఆ ఎముకలు జీవించినట్లుగా చేసి వారి ఎదుట ఒక సూచనను కూడా చూపించారు ఆయన 6వ వచనంలో. ఆ సూచన ద్వారా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు అని చెప్పారు. అలాగే మనం చూస్తాం, ఎప్పుడైతే యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చేటప్పుడు మరియ దేవుడు వాగ్దానం చేసి దేవుని ఆత్మ ద్వారా యేసు ప్రభు వారు దేవుని ఏర్పాటు చొప్పున ఈ లోకంలోనికి వస్తున్నారు అనేటువంటిది మరియతో చెప్పి మరియ కూడా ఒక సూచన ఇచ్చారు. ఏమని? ఇదిగో నీ యొక్క చుట్టము అయినటువంటి
ఆ యొక్క ఎలిజబెత్ ప్రస్తుతం 6వ నెలతో ఉన్నది గర్భముతో అని. ఆ విధంగా దేవుని సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో దేవుడు ఆయన జరిగించేటువంటి ఆయన క్రియలను మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన జరిగించే కార్యము ఎలాంటి మహిమా ప్రభావము కలిగిందో దేవుడు తన ఆత్మ ద్వారా మనకి తెలియజేస్తారు. అలాగే దానికి సంబంధించిన ఒక సూచన కూడా స్పష్టంగా దేవుడు మనకి తెలియచేసి మనము మన నిరీక్షణతో దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి మహిమకరంగా దేవుడు జరిగించే ఆ మేలును పొందుకున్నట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో దేవుడు ఈ యొక్క సంవత్సరంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాలు కానీ, దేవుని సన్నిధిలో దేవుడు జరిగిస్తారని మీరు ఆశించిన కార్యాలు కానీ, దేవుని కొరకు మీరు ఎదురు చూసి ఆయన సన్నిధిలో నిరీక్షణ ఉంచిన ఏర్పాట్లు కానీ నిశ్చయంగా ఆయన సంపూర్తి చేయటానికి ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయన. కనుక ప్రభు సన్నిధానం చెంత ఆయన ఏ విధంగా పనిచేస్తున్నాడో వాటిపైన ఆయన ఎలాగూ తన కార్యాన్ని సంపూర్తి చేయటానికి ఇష్టపడుతున్నాడో దానిని మనము దేవుని ఆత్మ సహాయంతో మనం ఎరిగిన వారమై ప్రభు సన్నిధిలో మనము నిలవబడినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా తన యొక్క ఏర్పాటును ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనవిని ఆలకించుననేది మనకున్న నిరీక్షణ. కాబట్టి ప్రభు సన్నిధిలో ఆ విధంగా ఆ మేలు కొరకు దేవుని ఆత్మ సహాయంతో మనము ఆయన సన్నిధిలో ఆ ఆత్మ చేత మనలో ఉన్నటువంటి ఏ విధమైన బలహీనమైన ఆలోచనలు, నిరాశ, నిస్పృహలు, ఏ విధమైనటువంటి ఈ లోక సంబంధమైన అధికారము వేసేటువంటి ఆ నెగిటివ్ స్పిరిట్స్ ని మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నిశ్చయంగా, అందుకే అంటాడు, మీరు బంధకములలో పడియుండు నిరీక్షణ గలవారులారా తిరిగి మీ కోటను ప్రవేశించండి, మీకు రెండింతల మేలు చేస్తానని ఎకర్యా 9:12. దేవుని సన్నిధానం చెంత ఆ అధికమైనటువంటి మేలు ఒక ఎదుటిన్నటువంటి ఆశలు లేనటువంటి, నిరీక్షణకు ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించే తన కార్యాలు కొన్నిసార్లు మనం ఆశపడిన కార్యాలుగా ఉండకపోవచ్చు. ఆయన ఏది ఉద్దేశించాడో ఆయన మన భవిష్యత్ కొరకు మేలుకరమైన, ప్రయోజనకరమైన, శాశ్వతమైనటువంటి ఆయన కార్యాలను తన ఆత్మ ద్వారా జరిగించే దేవుడై ఉన్నాడు. అది దేవుడిచ్చే ఒక మేలు. రెండవది అధికమైన మేలు ఏమిటి అనంటే, మన యొక్క జీవిత గమనాల్లో ఈ ప్రతికూల సంబంధమైన పరిస్థితులను బట్టి మన మార్గాలలో అన్ని జనుల మధ్యలో మనం అడుగులు వేస్తూ మనం ఆయనని వెంబడిస్తూ ఉన్నాం. మన చుట్టూ ఉన్న అనేక మంది అన్ని జనుల మధ్యలో దేవుడు ఆయన నామాన్ని మన ద్వారా పరిశుద్ధపరుచుకునటానికి దేవుడు తన ఆత్మ సహాయంతో దేవుడు తన అద్భుతకరమైనటువంటి కార్యాలను జరిగించి ఆయన యెహోవా ఉన్నాడని మన చుట్టూ ఉన్న అన్ని జనులు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయన మార్గంలో నడవనటువంటి వారు ఏ విధంగా వీరు ఆయన కార్యాలను చూస్తారా,
ఆయన నమ్ముకున్నాడు అని ఒక ప్రశ్నార్థకంగా చూచేటువంటి ప్రజల మధ్యలో దేవుడు తన మహిమ కలిగిన ఆత్మ సహాయంతో దేవుడు పనిచేసేవాడుగా ఉన్నాడు. అదే దేవుడు యెహెజ్కేలు ద్వారా చెప్తున్నాడు 36వ అధ్యాయము 23వ వచనంలో, అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచును. అప్పుడు వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలుసుకుందరు. ఆమేన్. దేవుని సన్నిధానం చెంత కొన్ని ప్రతికూల స్థితుల మధ్యలో కొన్నిసార్లు దేవునిని వెంబడించే ప్రజల ద్వారా దేవుని నామానికి అవమానం కలిగేటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్న సమాజంలో మనము చూస్తుంటాం. మనం కూడా అయ్యో ఏమిటి వీళ్ళు ఇలాగూ నడుస్తున్నారు, వీళ్ళ ద్వారా దేవుని నామానికి అవమానం వస్తుంది అని మనం కూడా అనుకునేటువంటి కొన్ని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అయితే అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు వాళ్ళ ఉన్న ప్రతికూల స్థితులను బట్టి, వారి యొక్క జీవితాల్లో వారు నడిచే విధానాన్ని బట్టో, వారి యొక్క అయోగ్యమైన ప్రవర్తనని బట్టో కాకుండా దేవుడు తన నామానికి అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఆయన తన నిమిత్తమే దేవుడు ఆయన మహిమ నిమిత్తము కొన్ని కార్యాలను జరిగించే దేవుడనని ఆయన చెప్తున్నాడు. వాళ్ళని ప్రభు సన్నిధిలో వాళ్ళ హృదయాల్లో వాళ్ళ నీతినో భక్తినో వాళ్ళ యొక్క పరివర్తనను బట్టి కాదు, దేవుడు తన జీవము కలిగిన ఆత్మ సహాయంతో ఆయన చేసే కార్యాన్ని బట్టి అన్ని జనులు నిజముగా ఈయన ఆ ప్రజలతో ఉన్నాడని వారు తెలుసుకునేటట్లుగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. అలా జరిగించే ఏర్పాట్లో దేవుడు చేసే ఒక అద్భుతకరమైన పని ఏమిటంటే 36:36లో ఆయన చెప్తున్న మాట, నేను యెహోవానై ఉన్నానని, యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడనని, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ యొక్క చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. దేవుని సన్నిధానం చెంత మన యొక్క జీవిత గమనాల్లో దేవుడు జరిగించేటువంటి రెండవ మేలేమిటంటే, మన జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు ఈ లోకంలో ఉన్న అన్ని జనులు నిశ్చయంగా ఎంతో పనికిరానటువంటి స్థితిలో, అందుకే యేసు ప్రభు వారు అంటారు, ఇదిగో నేను నీతిమంతులను పిలువ రాలేదు, నేను పాపులనే పిలువ వచ్చాను అని. ఎందుకు ఆయన అంత ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనంటే, ఈ లోకంలో తాను నీతిమంతులు అనుకునే వారికి, పరిశుద్ధులు అనుకునే వారికి, యోగ్యులు అనుకునే వారికి, అర్హత కలిగిన వారు అని అనుకునేటువంటి వారి మధ్యలో దేవుడు తాను ఈ లోకంలో ఆయన లేకుండా ఎవడు నీతిమంతుడు కాలేడని, ఆయన ద్వారానే తప్ప ఎవరు పరలోక రాజ్యంలోనికి చేర్చబడలేరని వారి యొక్క జీవితాల్లో వారు గుర్తెరుగునట్లుగా జ్ఞానము కానీ, ఈ లోక సంబంధమైన భౌతిక సంబంధమైన అధికారము కలిగిన వ్యక్తుల యొక్క అధికారం కానీ దేవుడు నిరర్ధకము చేస్తూ తనను తాను
మహిమపరుచుకున్నట్లుగా నిశ్చయంగా ఎన్నో చెడిపోయిన జీవితాలను, బలహీన సంసారాలను, ప్రతికూల సంబంధమైన నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో ఉన్న జీవితాలను ఆయన లేవనెత్తి తనను తాను ఈ లోకంలో తన యొక్క ప్రభావాన్ని చూపించుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఇది దేవుడు కలుగజేసేటువంటి ఒక అద్భుతకరమైనటువంటి మేలు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఈ యొక్క పరిస్థితుల్లో దేవుడు ఈ రెండు ప్రాముఖ్యమైన కోణాల్లో, ఒకటి ఆయనందు విశ్వాసం ఉంచి ఆశలు లేని, నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో ఉన్నటువంటి ప్రజల జీవితాల్లో తన జీవము కలిగిన ఆత్మ ద్వారా తాను జరిగించేటువంటి కార్యాల ద్వారా వారిని ప్రభు సన్నిధిలో నిశ్చయంగా వాళ్ళ ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన ఉన్నాడని రుజువుపరుచుకొని నిశ్చయంగా ఆయన సమస్తాన్ని చూస్తూ ఉన్నాడని వారి మనోనేత్రాలు తెరవబడి దేవుని యొక్క ఆ యొక్క క్రియలను వాళ్ళ యొక్క జీవితాల్లో వారు దేవుని సన్నిధానం చెంత వారు విచారణ చేసేవాళ్ళుగా, గతించిన కాలాల్లో, దినాల్లో దేవుడు ఏ విధంగా వారి మార్గాల్లో నమ్మదగిన సహాయకుడుగా ఉన్నాడో వారు గుర్తిరిగి దేవుని సన్నిధానం చెంతకు తిరిగి హృదయపూర్వకంగా వారికి ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెప్పేవారిగా, వారిని ఆయనను హత్తుకుని వెంబడించేవారిగా చేయటం. రెండవది, ఏ విధమైనటువంటి అర్హత లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజల జీవితాల్లో ఆయన జరిగించేటువంటి ఆయన ఆత్మ కార్యాల ద్వారా నిశ్చయంగా అన్ని జనులలో ఆయన తన జీవము కలిగిన ఆత్మ కార్యాల ద్వారా తనను తాను ప్రత్యక్షపరుచుకోవటం. ఇది ఆనాడున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఆ మునుపటి కంటే కూడా ఆయన కలుగజేసే ఒక అధికమైనటువంటి మేలు. అదే క్రొత్త నిబంధనకు సూచనగా దేవుడు ఇక్కడ తెలియచేసేటువంటి మాట. ప్రతి విధమైనటువంటి అపవిత్రతను ఆయన తీసివేసి 36వ అధ్యాయం 26వ వచనంలో నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని దేవుడు కలుగు చేసేటువంటి ఒక విధానం. ప్రభు సన్నిధిలో ఈ లోకంలో ఎన్నో రకాలైన ప్రతికూల సంబంధమైన పరిస్థితుల నుంచి విడిపించటానికి రకరకాలైన చట్టాలతో, రకరకాలైన సహాయాలతో ముందుకొచ్చేటువంటి ప్రజలు మన చుట్టూ ఉన్నారు. కానీ ఒక వ్యక్తి జీవితంలో భౌతిక సంబంధమైనటువంటి ప్రతికూల స్థితుల నుంచి విడిపించటం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఆ వ్యక్తిని మరలా పునరుద్ధరించగలిగిన శక్తి కేవలము మన సృష్టికర్త అయినటువంటి దేవునికి, మనము ఆరాధిస్తున్న మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. కనుక ఆ విధంగా దేవుడు అనుగ్రహించేటువంటి ఆ మేలు ఈ లోక సంబంధమైన ప్రతికూల స్థితుల నుంచి విడిపించేది అంతకంటే శ్రేష్టంగా, ఆత్మీయంగా, దేవునికి మహిమకరంగా ఒక వ్యక్తి జీవితంలో ఒక నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని కలుగజేసి దేవుని సన్నిధిలో దేవుని ఉన్నతమైన మార్గం వైపుకి తేలి చూడగలిగినట్లుగా ఆ వ్యక్తులను సిద్ధపరచగలిగింది. కాబట్టి ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో ప్రభు సన్నిధానం చెంత దేవుడు
ఏ విధంగా నీ జీవితంలో ఇప్పటి వరకు ఆయన జరిగిస్తున్నటువంటి కార్యాలు, ఆయన నీ మార్గంలో నీవు అనుభవించినటువంటి క్రియలు నీవు ధ్యానిస్తూ ఆయన సన్నిధానం చెంత ఒక యోగ్యకరమైన విధంగా నిన్ను నీవు సిద్ధపరుచుకుంటే ప్రభు ఒక ఉన్నతమైనటువంటి ఏర్పాటును రానున్న నూతన సంవత్సరం కొరకు దేవుడు నీ జీవితంలో సిద్ధపరిచి ఉంచాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు నా జనుల కొరకు ఇశ్రాయేలీయుల పర్వతాలారా, నిశ్చయంగా నా ప్రజలు నా యొద్దకు వస్తున్నారు, నా దేశంలో నాతో కూడా నివసించబోతున్నారు. కాబట్టి మీరందరూ నా ప్రజల కొరకు మీరు ఫలించి మీరు చిగురు పెట్టి వారి కొరకు ఒక మంచి ఫలాలు ఫలిస్తారని. కాబట్టి దేవుడు తన ఆత్మ సహాయంతో ఈ రానున్న నూతన సంవత్సరంలో మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధానం చెంత మన ఎదుటున్నటువంటి మార్గంలో మన యొక్క యోగ్యతను అర్హతను బట్టి కాకుండా దేవుని ఆత్మ సహాయంతో ప్రతి పరిస్థితుల్లోనూ మనము ఆయన క్రియలు గొప్పవని, వాటి యందు మనము ఇష్టము కలిగి అది మేలైనా కీడైనా ప్రభు సన్నిధానం చెంత వాటిని విచారిస్తూ దేవుడు జరిగించబోయే కార్యము అది మహిమా ప్రభావము కలిగిందని ప్రభు సన్నిధానం చెంత మనము నిలవబడినప్పుడు దేవుడు మన ఎదుటిన్నటువంటి ప్రతికూల స్థితులన్నిటినీ కనుమరుగు చేసి గతించిన దినాల్లో కాలాల్లో ఆయన జరిగించినటువంటి ఆ కార్యాల కంటే ఆయన అద్భుతకరమైనటువంటి అధికమైనటువంటి మేలుతో ఆయన మనలను తృప్తిపరిచి ఆయనకు మహిమకరంగా ఆయన రాజ్యము కొరకు ఒక శక్తివంతమైనటువంటి సాధనాలుగా మనల్ని నిలబెట్టి నడిపించుకోవటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. అట్టి కృపా దేవుడు సమృద్ధిగా ఇచ్చి యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆయన ఉన్నతమైన ఆత్మ సహాయంతో సంధించి తన యొక్క ఆత్మను వారిలో ఉంచి ఆ జీవాత్మ కలుగజేసేటువంటి తన మహిమ కలిగిన జీవము కలిగిన కార్యాలను వారు అనుభవించడానికి శక్తి చేతో బలము చేతో కాని కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సహాయంతో తానే ఈ ముందున్నటువంటి ఆఖరి నెలలో తన ఆత్మ ద్వారా జరిగించి నూతన సంవత్సరం కొరకు ప్రతి ఒక్క బిడ్డను తన మేలుతో నింపి తనకు మహిమకరంగా నిలబెట్టును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ సన్నిధిలో నిలిచి నీకు మహిమకరంగా నీ సన్నిధానం చెంత బిడ్డలు ముందుకు అడుగులను వేయటానికి వారు నానైనా నిరీక్షణకు ఆధారం లేని స్థితిలో దేని కొరకైతే వారు ఎదురు చూస్తున్నారో వారి యొక్క మార్గాలలో ఆశలు లేవనుకున్నటువంటి పరిస్థితులు, ఈ యొక్క నానైనా ప్రతికూల స్థితిని బట్టి మన యొక్క జీవితాలు నాశనమైపోయినాయి అనుకునేటువంటి పరిస్థితులు ఏవి నానైనా నిన్ను వెంబడిస్తున్న ప్రజలు, నీ పేరు పెట్టబడిన ప్రజల జీవితాల్లో ఉన్నాయో నిశ్చయముగా యేసుక్రీస్తు ప్రభువా నీ పునరుద్ధాన శక్తితో నీవు నానైనా నీ ప్రజలను నీ సన్నిధానం చెంత లేవనెత్తి పరిశుద్ధాత్మ దేవుడా నీ జీవాత్మతో నానైనా నా తండ్రి వారి యొక్క జీవితాల్లో నీ యొక్క మహిమ కలిగిన సూచనలను మీరు అనుగ్రహించి వారి ఎదుటిన్న మార్గంలో నీవే నీ యొక్క ఉన్నతమైన ఆత్మ కార్యాలతో నీ సన్నిధిలో నిలబెట్టి ముందుకు నడిపించండి. వారి నీతిని బట్టి, యోగ్యతను బట్టి, అర్హతను బట్టి కాదు, వారు నీ సన్నిధిలో నీ ప్రజల యందున్న వారిని బట్టి రాజా
నీ నామములో నీతో చేసిన నిబంధనను బట్టి నాయన యేసుక్రీస్తు ప్రభువా, నీవు నీ యొక్క రక్తము చేత ఇదిగో నా రక్తము వలనైన క్రొత్త నిబంధనని మీరు సెలవిచ్చిన నీ నిబంధనను నీవు జ్ఞాపకము చేసుకుని నీవే నీ మహోన్నతమైన ఆత్మ ద్వారా నాయన నీ బిడ్డల జీవితాల్లో నీ నామం మహిమపరచబడినట్లుగా అన్యజనులు నాయన నిశ్చయంగా యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు జరిగించాడని నాయన నా తండ్రి నీ సన్నిధిలో సాక్ష్యం ఇవ్వగలిగినట్లుగా నీవే నాయన నీ మహిమను కనపరచమని నీ సన్నిధానం చెంత నాయన నీ బిడ్డల నోటి నిండా గొప్ప నవ్వుండునట్లుగా నాయన నా తండ్రి నీవే నీ మహోన్నతమైన ఆత్మతో నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకును. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో ఈ మనవులు ప్రార్థించి పొంది నామం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సహవాసము ఇలాగూ దేవుడు కలుగజేసే మేలు కొరకు ఆయన సన్నిధిలో ఎదురు చూస్తున్న వారికి కూడిన మనకును మన కుటుంబాలకు యేసయ్య మినిస్ట్రీస్ ప్రభురాకడ పర్యంతము తోడయుండి ఆయన ఉన్నతమైన కార్యాలతో ఆయనకు మహిమకరంగా ప్రతి బిడ్డను ఆయుత్తపరిచి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకే పరిపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. యేసుక్రీస్తు వారి నామమునకే పరిపూర్ణమైన విజయం, మనకు ఆశీర్వాదం కలుగు. ఆమేన్.